వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com రీత్యా గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో మరియు వాస్తు వేదిక నిపుణులు దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ మాసం గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి ఒకసారి తప్పకుండా నాన్న. తెలియజేస్తారా? మనకి గోచారంలో మనకు తెలిసిన విషయాలు ఆల్రెడీ, ఎందుకంటే బలయ్య గ్రహాలన్నీ పెద్ద పెద్ద గ్రహాలందరూ కూడా సంవత్సరం దాకా కథలో కనుక వాళ్ళందరూ అలాగే ఉన్నారు. సో రాహు వచ్చి మీన రాశిలోని, గురువు వచ్చి వృషభ రాశిలోని, కేతు వచ్చేసి కన్యా రాశిలోని, శని భగవానుడు వక్రించి కుంభరాశిలో ఉన్నారు. ఈ 4 గ్రహాలు ఏవైతే మనకు పెద్ద పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఉండగా మాస గ్రహాలు మారుతూ ఉంటాయి. సో శుక్రుడు, రవి, బుధుడు, కుజుడు వీళ్ళు మార్పు అనేది ఉంది. ఈ మార్పు వల్లే మనం మాస ఫలితాలు అనేది చెప్పుకుంటూ ఉంటాం. కాకపోతే వీటి ప్రభావం అనేది ఎంత వరకు ఉంటుందంటే చాలా తక్కువ వరకే ఉంటుంది ప్రభావం. ఎక్కువగా తీసుకోవాల్సింది ఏంటంటే రాహు ఎక్కడున్నాడు, కుజుడు ఎక్కడున్నారు, మనకి గురువు ఎక్కడున్నారు, కేతు ఎక్కడున్నారు, తర్వాత శని భగవానుడు వీళ్ళు ఎక్కడున్నారో చూస్తే దాన్ని బట్టి మనకి జరిగే ఎక్కువ అంటే మేజర్ జరిగే విషయాలన్నీ కూడా వాటి వల్లే. చిన్న చిన్న విషయాలకి మాస ఫలితాలు మనం చూసుకోవడం వల్ల ఏంటంటే చిన్న చిన్న కార్యక్రమాలకి చిన్న చిన్న విషయాలు తెలుసుకోవడానికి పనిచేస్తున్నారు. సో ఈ గ్రహస్థితులు మనకి ఈ మాసంలో సెప్టెంబర్ మాస ఫలితాల్లో ఏంటంటే శుక్రుడు, రవి అందరూ మారుతుంటారు కనుక ఈ మాస ఫలితాలు మనం తెలుసుకుందాం. అంటే ఈ సంవత్సరంలో నాకు గురువు బాగున్నాడు, లేకపోతే శని బాగున్నాడు, ఉచ్చ స్థితిలో ఉన్నారు, బాగున్నారు అని అనుకోవడానికి లేకుండా మళ్ళీ ప్రతి మాసం కూడా మారే చిన్న గ్రహాలు ఏవైతే ఉన్నాయో కుజుడు, శుక్రుడు, మీరు చెప్పినట్టు బుధుడు, రవి వీటిని కూడా చూసుకొని దాన్ని బట్టి ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా, ఎందుకంటే గోచార ఫలితాలు అనేది అందరికీ వర్తిస్తాయి. మళ్ళీ మన జన్మజాతకం ఫలితాలు ఉంటాయి కదా, జన్మజాతకంలో వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ యోగిస్తున్నారు లేదా. సో దానివల్ల మనం ఫస్ట్ జాతకం చూసుకొని మన జన్మజాతకమే, జాతకంలో ఉండే పరిహారాలు దాంట్ వల్ల వచ్చే దశలు తప్ప గోచార ఫలితాలని తక్కువ పర్సెంటేజ్. సో గోచార ఫలితం ఎక్కడి దగ్గర తీసుకోవాలంటే 10% తీసుకోవాలి చెప్తాను నేను. అందరూ 40% అంటారు కానీ నేను 10% చెప్తాను. ఎందుకంటే దానివల్ల రిజల్ట్ ఏంటంటే కొంచెం మనకి ఎక్కడి నుంచి ఎనర్జీ ఆగిపోతే ఆ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ రావడానికి గోచారాలను చూసుకుంటాం. మనకి దశలో దశలో బాగాలేవనుకోండి, సో గోచారంలో దశ బాగుందనుకోండి, కొంచెం లైఫ్ కొంచెం టర్నింగ్ కనిపిస్తుంటుంది, ఓకే చేయొచ్చు అని చెప్పేసి. దానికోసం మనం ఈ గోచార ఫలితాలు అనేది చూసుకోవడం, తర్వాత మాస ఫలితాలు చూసుకోవడం. మన జాతకంలో జన్మ జాతకంలో కుజుడు ఎక్కడున్నారు, రవి ఎక్కడున్నారు, సో వాళ్ళు బేస్ బట్టి మన మాస ఫలితాల్లో జరిగే మార్పులు మనకు కొంచెం రిజల్ట్ కనిపిస్తుంటాయి. సో దానివల్ల చూసుకుంటాం అనమాట. అమ్మ, మీరు చెప్పినటువంటి గోచర రీత్యా ఈ గ్రహ స్థితిగతుల ఆధారంగా ఈ సెప్టెంబర్ మాసం తులారాశి వారికి ఎలా ఉండబోతుంది మరి? తప్పకుండా తులారాశి వాళ్ళకి సాధారణమైన ఫలితాలే ఉన్నాయి. ఈ మాసం కొంచెం పర్వాలేదు, ఎప్పటి నుంచో అవ్వలేని కొన్ని పనులు, పెండింగ్ ఉన్న పనులు అవుతుంటాయి వీళ్ళకి. అది గవర్నమెంట్ సంబంధించిన పనులు కానీ, తర్వాత వీళ్ళకి సంబంధించిన ఉద్యోగాల్లో అధికారంలో వీళ్ళకి రావాల్సిన పోస్టులు కానీ, ఇవన్నీ వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ లాభస్థానంలో రవి బుధులు కలిసి ఉండడం వల్ల, తర్వాత 9th house లో కుజుడు ఉండడం వల్ల, సో కొంచెం లాభమైన పనులు ఉన్నప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు. ఎప్పుడైతే 9th house లో కుజుడు ఉన్నప్పటికీ కూడా మిథున రాశి కుజుడు అనేది వ్యతిరేక ఫలితాలు ఇస్తారు. సో మంచి ఫలితాల కంటే వ్యతిరేక ఫలితాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు కొన్నా రాశి ఏదైనా చూసుకున్నా మనం రాశి బాగుండాలి, ఆ రాశి మనకి ఫేవరబుల్గా ఉండాలి. సో తులారాశికి మిథున రాశి అనేది ఫేవర్ కాదు, అది వ్యయ స్థానాధిపతి అయిన 9th and 12th house మిథున రాశి వస్తుంది. అందువల్ల ఏంటంటే వీళ్ళకి ఒకవేళ మంచి గ్రహం ఉన్నప్పటికీ వీళ్ళకి చెడు ఫలితాలు వస్తాయి. ముందు ఒక చిన్న విషయాలు బ్రహ్మాండంగా అయ్యేటట్టు కనిపిస్తుంది, సో అయిపోతున్నాయి అని చెప్పి వీళ్ళు కొంచెం ముందుకు వెళ్తే, ఒక స్టెప్ అడుగు వేస్తే అది తర్వాత ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జనరల్గా దేంట్లో పడుతుంది అంటే గోల్డ్ లోన్స్ గోల్డ్ లోన్ కానీ, గోల్డ్ కొందామని కానీ, హౌస్ లోన్స్ కానీ, ఇంటి లోన్స్ పెట్టుకోవడం కానీ, ఇవన్నీ కొన్నా అయ్యేటట్టు కనిపిస్తాయి చకచక పనులన్నీ. అప్పుడు బాగా అవుతున్నాయి కదా అని చెప్పేసి, కాకపోతే దానికి ఇంట్రెస్ట్ ఎక్కువ పడ్డం. సో ఇంట్రెస్ట్ మనం లోన్ వచ్చింది కదా తీసుకుంటే ఆ లోన్ తీర్చకుండా ఇబ్బంది పడ్డాం. సో 20 ఏళ్ళ లోన్ అనుకున్న లైఫ్ లాంగ్ తీర్చే లోన్ అయిపోతుంది, లేకపోతే కష్టపడాల్సి వస్తుంది. అలాంటి ఇబ్బందులు ఉన్నాయి. సో చూడడానికి మనకి అన్ని అనుకూలంగా కనిపిస్తాయి, వీళ్ళకి ప్రతి పని అనుకూలంగా కనిపిస్తుంది. సో ఒక కోర్టు విషయాల్లో కానీ, ఒక గవర్నమెంట్ సంబంధించిన విషయాల్లో కానీ, ఒక ఇంటి హౌస్ కొనుక్కుందాం అనుకున్న దాని విషయంలో కానీ, ఒక ల్యాండ్ కొందామంటే దానికోసం కానీ అవుతూనే ఉంటాయి ఖచ్చితంగా. సో అన్ని అనుకూలంగా కనిపిస్తూ కొంచెం ఇబ్బంది పడుతుంటది. ఎందుకు ఇబ్బంది పడతారంటే వీళ్ళకి అష్టమ స్థానంలో గురువు ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే జాగ్రత్తగా ఆలోచించి ప్రతి విషయంలోని అడుగు వేయడం వల్ల వీళ్ళకి పని ఫాస్ట్గా అవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే కొంచెం ఇబ్బంది పడతారు. మరి లాభస్థానంలో ఉన్న బుధ రవిలు మంచి ఫలితాలను ఇవ్వటం లేదా? 17వ తారీఖు వరకు రవి ఉంటాడు సింహరాశిలో, తర్వాత ఆయన కన్యారాశి మారిపోతాడు. అంటే ఇప్పుడు లాభస్థానం నుంచి ఆయన ఏం చేస్తాడు, వ్యయస్థానానికి వచ్చాడు. సో వ్యయస్థానానికి రావడం వల్ల ఏమవుతుంది తులారాశి వాళ్ళకి ఏంటంటే అనవసరమైన ఖర్చులు, వృధా ప్రయాసలు,
సో, అనుకున్న పనులు అనుకున్నట్టుగా అయినట్టు కనిపించి అదే 15 రోజులు మనకి ఫాస్ట్‌గా అయినప్పుడు అనుకోండి, కమిట్ అయ్యాక ఖచ్చితంగా చేయాలి గనక అది అప్పు చేసి తీర్చుకోవాల్సిన పరిస్థితి రావడం. లేకపోతే మాటిచ్చాం గనక వెళ్లి చేయాల్సొచ్చి పని పని చేయాల్సొచ్చడం. అంటే శరీరం బాగా అలసిపోతుంది. బాగా కష్టపడతారు. ఎలా ఉంటదంటే శారీరకంగా, ఇంక చెప్పక్కర్లేదు. మానసికంగా 2 విధాలుగా ఆ! ఇబ్బంది. ఇంక చెప్పనవసరం లేదు. చిన్న చిన్న స్టార్టింగ్ మాత్రం చాలా బావుంటుంది. అన్ని విషయాల్లో అన్ని పనులు అయిపోతున్నాయి, అనుకూలంగా ఉన్నాయి, బావుంది, బావుంది అని అనుకుని వెళ్తారు. కాపోతే ఎప్పుడైతే ఈ గ్రహాలు మారుతాయో, మార్పొస్తుందో ఆటోమేటిక్‌గా వీళ్ళ లైఫ్‌లో కూడా అన్ని మార్పులొస్తాయి. కాకపోతే తులా రాశి వాళ్ళు ఈ మాసం వీళ్ళు చేయాల్సిన పనులేంటంటే, ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా సాఫీగా అయ్యే పనులు అలా అవుతూ వెళ్ళాలి. హ్మ్. సో, వస్తుందని ఆశపడి ఎక్కువగా ముందుకు అడుగు వేయడం వల్ల రేపు రోజున కష్టపడతారు. ఆ కష్టపడకూడదని ఈ మాసం అంతా వీళ్ళంటే సాధారణ ఫలితాలని జాగ్రత్తగా ఉన్న ఉద్యోగాన్ని జాగ్రత్తగా చూసుకోవడం. లేదు నువ్వు 2, 3 లక్షలు ఇచ్చావనుకో నీకు పెద్ద ఉద్యోగం ఆఫర్ ఏపిస్తాం అని చెప్పి అడిగితే అది ఇవ్వడం. తర్వాత వేసవిలో రవి ఎళ్ళగానే మారిపోవడం. వాళ్ళు ఫోన్ ఎత్తకపోవడం, రావకపోవడం అలాంటి ఇబ్బందులుంటాయి. హ్మ్. సో, అందుకని జాగ్రత్తగా ఉండడం. మోసపోయే లక్షణం ఉంది గనక మోసపోకుండా ఉండాలి గనక వీళ్ళు ఈ పనులు చేయకుండా వాళ్ళకున్న పనులు ముందుకు వెళ్ళడమే మంచిది. మరి విద్యార్థులకి ఎలా ఉండబోతుంది? దూర ప్రయాణాలు ఏమైనా లాభిస్తాయా? విద్యార్థులకైనా, మామూలు వాళ్ళకి ఎవరికైనా, ఉద్యోగస్తులకైనా ఎవరికైనా ఈ మాసంలో కొంచెం వృధా ప్రయాసం అన్నమాట. ఏ హ్మ్. పనైనా. హ్మ్. సో, చదివే విధానం చదువుకునేవాళ్ళు చదువుకోవడమే మామూలుగా. హ్మ్. చూడ్డానికి తులారాశి అనగానే బావుంటుంది అని చెప్పేసని. కానీ వక్రించిన అర్ధాష్టమ శని భగవానుడు కూడా ఉన్నారు వీళ్ళకిక్కడ. అది కూడా కొంచెం ఇబ్బంది పెడుతుంది. హ్మ్. సో, ఈ మాసంలో ఏంటంటే కుజుడు ప్రతికూలంగా ఉన్నారు. రవి కొన్ని కొన్ని రోజులు బాగున్నాడు. తర్వాత మరి ప్రతికూలంగా మారిపోతున్నారాయన. తర్వాత వచ్చేసి ఇంకా శుక్రుడు ఆల్రెడీ వ్యయ స్థానంలో హ్మ్. కన్యలో ఉన్నారు గనక, అది కూడా వీళ్ళకి ఎవరైతే రాసాధిపతి ఉన్నాడో ఆయన వ్యయ స్థానంలో ఉన్నారు. హ్మ్. అంటే సుఖం చాలా తక్కువగా ఉంటుంది. కష్టం ఎక్కువగా ఉంటుంది. హ్మ్. సో, వీళ్ళు చేయాల్సిన పనేంటంటే ఈ ఈ మాసం అంతా చక్కగా దుర్గమ్మవారి ఆరాధన చేసుకోవడం. వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళడం. బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో నమస్కారం అంటే పెద్దవాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళడం గాని, లేదు ఎవరు లేరంటే ఇంట్లో భగవంతుడికి నమస్కారం చేసి వెళ్ళడం గాని చేయాలి వీళ్ళు. దీనివల్ల హ్మ్. వీళ్ళకేంటంటే కొన్ని పనులు వెళ్ళేది ఆ స్పీడ్ తగ్గి వెళ్దామా? వద్దా? ఆలోచించి ఒక్కొక్క పని స్టెప్ మీద స్టెప్ తీసుకొని వెళ్తున్నారు. లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. హ్మ్. హ్మ్. అది. సాధారణంగా సంవత్సరాల ఫలితాలు చూసుకున్నా గూడా వీళ్ళకి కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నదా? అది ఫస్ట్ నుంచి మనకి ఎప్పుడైతే గురువు వృషభంలో వచ్చారో, ఆ రోజు నుంచే ఈ కష్టం అనేది మొదలైంది. హ్మ్. సో, వృషభ రాశికి, తులా రాశికి అధిపతి శుక్రుడే. హ్మ్. సో, గురువు ఎప్పుడైతే ఆ స్థానంలోకి వచ్చారో, అప్పటి నుంచి వీళ్ళకేంటంటే కొంత మనీ సర్క్యులేషన్ అనేది టైట్ ఉంది. హ్మ్. మిగతా పనులన్నీ అవుతూ, వెళ్తూ, ముందుకు వెళ్తూ వస్తాయి గానీ కొంచెం ఇబ్బంది. శని భగవానుడు ఎప్పుడైతే వక్రించారో, అది కొంచెం ఇబ్బంది పెడుతుంది హ్మ్. వీళ్ళని. హ్మ్. అది కూడా కష్టంగా ఉంది. సో, కొంతకాలం అలాగే నడిపించి వెళ్ళడమే. హ్మ్. దైవారాధన, దైవ ప్రార్థన చేసుకోవాలి. ఇవి గోచార ఫలితాలు కనుక, మనం వాళ్ళ జన్మజాతకంలో ఎలా ఉందో తెలీదు. గోచార హ్మ్. ఫలితాలు ఇలా ఉంది. సో, దీన్ని ఎంతవరకు తీసుకోవాలో తీసుకొని, దాని ప్రకారం పరిహారం చేసుకొని వెళ్ళడం అనేది మంచి ఫలితం. అమ్మ తులారాశి వారికి సెప్టెంబర్ మాసం అంతా ఏ రకంగా ఉండిపోతుంది? అమ్మవారిని ఎందుకు ఆరాధన చేసుకోవాలి? ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలి? ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.